ఏం కావాలో తెలుసు. పరలోకం కావాలా, పాతాళం కావాలా? ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నారు. అది యుగాలు కాల్చబడే అగ్ని. లాజరైతే అబ్రహాము కృపాసనం ఉన్నాడు, కేవలం అనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే లాజరు దేవునికి భయపడి భక్తి చేశాడు. ధనవంతుడు దేవునికి భయపడకుండా డబ్బు బాగా సంపాదించాడు. వడ్డీలు ఇచ్చి సంపాదించాడో లేదో తెలియదు కానీ, అక్రమం చేసి సంపాదించాడో లేదో తెలియదు కానీ, ద్రోహం చేసి సంపాదించాడో తెలియదు కానీ, రాజకీయాలు చేసి సంపాదించాడో తెలియదు కానీ, డబ్బు మాత్రం సంపాదించాడు ధనవంతుడు. అతను చనిపోయాడు. ఎక్కడున్నాడు అతను ఆత్మ? అగ్నిలో కాల్చబడుతూ వేదన పడుతున్నాడు. కానీ ఉన్నా లేకపోయినా నీతిగా జీవించి క్రమంగా ప్రార్థనకు వచ్చి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి దేవుని సొమ్ము ప్రార్థిస్తున్నటువంటి లాజరు అతడు చనిపోయిన తర్వాత, అతడు చనిపోతున్న సమయాలు దేవుడు తన దూతలను పంపించి లాజరు ఆత్మను పరదేశము అబ్రహాము ఉన్న చోటుకి తీసుకెళ్ళడం జరిగింది. పేదవాడు భక్తి చేశాడు కనుక, పేదవాడు దేవునికి భయపడ్డాడు కనుక, పేదవాడు దేవుని సొమ్ము దేవునికి ఇచ్చాడు కనుక, పేదవాడు క్రమమైన భక్తి చేశాడు కనుక ఎక్కడున్నాడు? ఇప్పుడు చనిపోయిన తర్వాత పరదేశంలో నిత్య జీవపు యోగ్యత పొందుకుని అబ్రహాము కృపాసనంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు. అయితే పేదలాదరూ చనిపోయి అబ్రహాము కృపాసనంలో ఉన్నాడు. కారణం ఇతడు భక్తిని చేశాడు, ఇతడు భక్తిహీనుడిగా ఉన్నాడు. ఈ భక్తిహీనుడు నరకానికి యోగ్యుడయ్యాడు. తన బంగారము కానీ, తన వెండి కానీ, తన డబ్బు కానీ, తను సంపాదించిన పొలాలు ఎకరాల పొలాలు కానీ తనతో వచ్చాయా? కాబట్టి మనం ఏం చేయాలి? ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుడు చెప్పింది ఎవరైతే చేస్తారో దేవుడి రాజ్యానికి వారసులు అవుతారు. లోకం చెప్పినట్టు, బంధువులు చెప్పినట్టు, కులస్తులు చెప్పినట్టు, లేదా ఎవరెవరో చెప్పినట్టు వాళ్ళు చేస్తే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతామని దైవజనుడిగా మనం చేసుకుంటాం.